మీకు పంది తెలుసు కదా అందరికీ. అది నేల వైపే చూసుకుంటూ నడుస్తూ ఉంటది. ఐడియా ఉందా అని అనుకుంటున్నాను నేను. ఒకసారి పందిని ఐడియా తెచ్చుకోండి. మీరు అది నడుస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు ఇలా స్ట్రెయిట్‌గా మన వైపో, లేకపోతే పక్క వైపో, లేకపోతే ఇంకో పై వైపో చూడదు. ఇలా మూతి కిందకి పెట్టుకొని క్రిందకే చూస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని చంపాలి అనుకున్నప్పుడు దాన్ని చంపి దాని మాంసాన్ని తీస్తుంటారు కదా! దాన్ని చంపాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాడంటే ఆ వేటగాడో లేకపోతే ఆ యొక్క దాన్ని చంపేవాడు 4 కాళ్ళను తాడుతో కట్టేసి ఇలా తిరిగేస్తాడనమాట దాన్ని. అలా కట్టి తీసుకొని వెళ్ళిపోతాడు. అలాగే చంపుతాడనమాట దాన్ని. దాన్ని ఇలా తిరగబెట్టినప్పుడు అప్పుడు ఆకాశం వైపు చూస్తదంట అది. చూసినప్పుడు అనిపిస్తది, అమ్మో! ఇది ఎప్పుడూ నేను చూడలేదే. ఇంత పెద్ద ఆకాశం ఉందా? ఇంత పెద్ద సూర్యుడున్నాడా? ఇంత పెద్ద సృష్టి ఉందా? అని చచ్చిపోయే ముందు తెలుస్తదంట ఆ పందికి. కానీ మనకైతే దేవుడు ఆయన తల్లి గర్భములో రూపింపబడక మునుపే ఆయన కన్నులు మనల్ని చూసాయి కదా! ఆయన మనల్ని ఎన్నుకున్నాడు కదా! మన కొరకు సృష్టి అంతటినీ చేశాడు కదా! చూడు పైకి చూడు, ఆకాశ నక్షత్రాలను చూడు, ఎంత విస్తారంగా ఉన్నాయో చూడు. అంతలా నేను విస్తరింపచేస్తానని అబ్రహాముతో ఆకాశాన్ని చూపించే మాట్లాడాడు దేవుడు.